45 న్యూస్ కి స్వాగతం. ఉప్పల్ రింగ్ రోడ్ కి అతి సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో గతంలో బతుకమ్మ సందర్భంగా దాండియాకు పర్మిషన్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ దాండియా సందర్భంలో భారీ లెడ్ డీజే సౌండ్స్ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు. వాహనదారులు పలుమార్లు డీజేలను పోలీసులు బంద్ చేయించి పిఎస్ కు తీసుకెళ్లారు ఉప్పల్ పోలీసులు. 31 ఈవెంట్ కోసం ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ ని ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకిచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ ఈవెంట్ లో మద్యం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. గత దాండియాలోని సౌండ్ పొల్యూషన్ తో ట్రాఫిక్ తో ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ 31 ఈవెంట్ తో ట్రాఫిక్ జామ్ తో పాటు మద్యం ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. 31 ఈవెంట్ వలన బార్లు పబ్బల్లో పోలీసులకు సవాలుగా మారుతుంది. జీహెచ్ఎంసీ ప్రభుత్వ స్థలంలో ఈవెంట్ ఏర్పాటు చేయడంతో పోలీసులకు సవాలుగా మారనుంది. అద్దె కోసం అధికారులు అనుమతులు ఇస్తే జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యులు? ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోయే ఈ ఈవెంట్ అనేక ఇబ్బందులకు మారే అవకాశం ఉంది. ఈవెంట్ ని రద్దు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు సైతం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈరోజు ప్రభుత్వం మరి ఏదైతే ఒకవైపు 31 రాత్రి నైటు మరి ఎటువంటి కార్యక్రమాలకు ప్రజలు పాల్గొనవద్దని, ఇళ్ల వద్దలు ఉండాలని ఒకవైపు చెప్తూనే మరి 12:30 వరకు వైన్ షాపులకు అనుమతులు ఇస్తూ మరి మున్సిపల్ గ్రౌండ్ లాంటి పెద్ద పెద్ద మరి స్థలాల్లో ప్రైవేట్ వ్యక్తులకు మరి ఈవెంట్లు చేసే విధంగా వాళ్ళకు పర్మిషన్లు ఇస్తూ మరి అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా అనైతికమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. అదే కాకుండా మరి ఒకే వైపు ఒకే దగ్గర సమూహంగా ఉంటే మరి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ప్రమాదాలకు గురై మరి ఏమైనా జరిగే సంఘటన జరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి చర్యలను కూడా మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము రేపు అక్కడ ముట్టడికి కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.